హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఇలా గనక చేసుకుంటే మనకి ప్రమిదలు కొనే పనుండదు. చాలా సింపుల్‌గా నూనె పీల్చకుండా మన చేత్తోనే రకరకాలుగా మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చక్కగా చేసేస్తారు. ఈ ప్రమిదలను ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక ప్లేట్ తీసుకోవాలి. తీసుకొని ఏదైనా ఒక కప్పుని గానీ, గ్లాస్‌ని గానీ మెజర్‌మెంట్ కోసం తీసుకోవాలి. అదే కొలత కోసం. నేను 3 కప్పులు బియ్యం పిండి లేదంటే వరిపిండి అంటాం కదా! అది వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 2 వేసి బాగా చేత్తోనే బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని సెపరేట్‌గా తీసుకోవాలి. మనం ఓన్లీ తెల్లగా ఉండేలాగా చేసుకోవాలంటే డైరెక్ట్‌గా పిండిలో కలిపేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం కలర్‌ఫుల్‌గా చేసుకుంటున్నాం కాబట్టి కలర్స్‌ని తీసుకున్నా. అందుకే 3 పోర్షన్స్ సెపరేట్ చేశాను. ఒక దాంట్లో నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ ముద్దను ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌లో ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం నూనెని గానీ, ఒక స్పూన్ నెయ్యిని గానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ఆయిల్‌ని యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకుంటే ఈ ముద్ద మనకి చేతికి అతుక్కోకుండా చాలా సాఫ్ట్‌గా బాగా వస్తుంది. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ ముద్దలాగా తయారైంది కదా! దీన్ని పక్కన పెట్టుకొని, మనం మరలా ఇంకో కొంచెం పిండిని తీసుకోవాలి. దీంట్లో నేనైతే రెడ్ ఫుడ్ కలర్‌ని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ ముందైనా వేసుకోవచ్చు, లాస్ట్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఆయిల్ కూడా యాడ్ చేసేసి కొద్ది కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకుంటూ సేమ్ ఫస్ట్ చూపించినట్టుగానే తయారు చేసుకోవాలి. ఇలా మనం కలర్స్ రకరకాలు వేసుకోవచ్చు. పసుపు వేసుకోవచ్చు, కుంకుమ వేసుకోవచ్చు. కలర్స్ లేనప్పుడు లేదంటే కొంచెం బ్లూ డ్రాప్స్ వేసుకొని బ్లూ కలర్‌లో చేసుకోవచ్చు. వైట్‌ది వేసుకొని వైట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని కలర్స్ అయితే అన్ని చేసుకోవచ్చు. నేను 2 మాత్రమే చేశాను. వైట్ ఆల్రెడీ నార్మల్‌వే కాబట్టి నేను ఈ 2 చూపిస్తున్నాను. చక్కగా ఇప్పుడు రెడీ అయిపోయిన వాటిని మనం నిమ్మకాయ పిండుకునే స్క్వీజర్ ఉంటుంది కదా! దీంట్లో పెట్టుకొని జస్ట్ మనం ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే మనకి ఫస్ట్ అయితే నేను ఎలా ట్రై చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెడుతున్నాను. ఫస్ట్ అయితే రాలేదు. దానికి అతుక్కుంది. జస్ట్ చేత్తో తీస్తే కొంచెం షేప్ అవుట్ అయింది. తర్వాత మనం చేత్తో ఒత్తేసుకుంటే నార్మల్ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ లెమన్ స్క్వీజర్‌కి కొంచెం ఒక్క డ్రాప్ ఆయిల్ రాసాను. రాసిన తర్వాత ఇది ఒక నిమ్మకాయ అంత సైజు తీసుకొని సేమ్ మళ్ళీ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఈసారి ట్యాప్ చేస్తే వస్తుందేమో అని ట్రై చేశాను. రాలేదు. ఇది కూడా ఏంటంటే చేత్తోనే తీశాను. ఆయిల్ రాసినా కూడా మనకి ఏ విధంగాను కూడా అది ఊడిపోయి మన చేతిలోకైతే రాలేదు. జస్ట్ లోపలైతే ఆ షేపు అది చక్కగా వచ్చింది. తర్వాత మూడోసారి కూడా పెట్టి ఒకసారి ప్రెస్ చేసి ట్యాప్ చేశాను. ఇప్పుడు కూడా రాలేదు. సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేత్తోనే తీసుకున్నాను. కానీ ఏమాత్రం షేప్ అవుట్ అవ్వకుండానే వస్తుంది. ఈసారి సేమ్ అదే విధంగా నేను నొక్కిన తర్వాత మనకి ప్రమిదకి కార్నర్‌కి ఎలా ఉంటుందో సేమ్ అలా చేస్తే బావుంటుందని చెప్పి అలా చేశాను. ఇప్పుడు చూడడానికి మనకి చక్కగా ఉంది. మనకి ఏంటంటే మనం తీసేటప్పుడు చిన్న నొక్కులా పడుతుంది కదా! అది కూడా పడకుండా కవర్ అయిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా సేమ్ అలాగే పెట్టి చాక్ తీసుకొని చుట్టూ నైఫ్‌తో ఇలాగా అదే లూజ్ చేసుకున్నట్టుగా చేసుకొని తీసుకుంటే మాత్రం ప్రాపర్‌గా వచ్చింది. అంటే ఫైనల్‌గా మనం నొక్కిన తర్వాత చాక్‌తో చుట్టూ అనుకుని తీసుకోవచ్చు. లేదంటే చేత్తోనే తీసుకున్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఇదైతే 4 ప్రమిదలు రెడీ అయిపోయాయి కదా! ఇంకా సెకండ్ డిజైన్‌కి ఇలా మనం సాంబార్ వేసుకునేది, అలాగే దోసలు అవి వేసుకోవడానికి గరిటె యూజ్ చేస్తాం కదా! లోతుగున్న గరిటెలో మనం కొంచెం పిండి ముద్ద పెట్టుకొని ఆరెంజ్ జ్యూస్ తీసుకునేది పైనుంటుంది కదా! దాంతో గనక మనం ప్రెస్ చేసుకుంటే సూపర్‌గా డిజైన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా! గరిటెలో ముద్ద పెట్టుకోవాలి. ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి గట్టిగా నొక్కితే గనక అది పైకొచ్చేస్తుంది. కాబట్టి జస్ట్ ప్రెస్ చేసుకోండి. మరీ బలవంతంగా నొక్కకుండా జస్ట్ లైట్‌గా ప్రెస్ చేసుకొని, ఆ గరిటెని ఫ్లోర్ మీద మనం ట్యాప్ చేసామనుకోండి గట్టిగా ఇలా కొడితే అది ప్రమిద మనకి ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది. ఈ విధంగా కూడా మనం సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మనకి 2 డిజైన్స్ అయితే వచ్చాయి కదా! థర్డ్ డిజైన్ ఏంటంటే మన ఇంట్లో ఉండే ఐస్ ట్రేస్ ఉంటాయి కదా! ఐస్ క్యూబ్స్ వేసుకునే ట్రేస్ రకరకాలుంటాయి. నా దగ్గర ఈ డిజైన్ ఉంది రౌండ్‌కి. మొత్తం దీనిలో పట్టేంత బాల్స్ లాగా చేసి పెట్టుకొని, మనం చపాతీ కర్ర ఉంటుంది కదా! ఆ కర్ర తీసుకొని జస్ట్ దీంట్లో మనం ఇలా ప్రెస్ చేసుకోవాలంతే. ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా హోల్ పడి ప్రమిద అయితే రెడీ అవుతుంది. దీంట్లో మనకి పువ్వొత్తులు లేదంటే చాలా రకాలుగా పువ్వొత్తులు అంటారు. ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. చిన్నగా రౌండ్‌గా ఉంటుంది కదా! ఆ ఒత్తిని జస్ట్ ఆయిల్‌లో వేసుకొని దాంట్లో పెట్టేసుకొని వెలిగించుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇవి ఆయిల్ కూడా పీల్చుకోవు. మనం పిండి ప్రమిదలు అంటాం కదా! అలాగే వీటిని కూడా మనం అన్ని రకాలుగాను యూజ్ చేసుకోవచ్చు. ప్రమిదలకి ఏమాత్రం తీసిపోవు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. వీటిని వెలిగించిన తర్వాత మనం ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసుకుంటే ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఇది మెయిన్‌లీ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి చాలా మంచిది. పిల్లలున్న వాళ్ళ ఇంట్లో అయితే ఇవి చేసేటప్పుడు పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇవి వెలిగించినా కూడా చాలా బావుంటాయి. నచ్చితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక ఛానెల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.